తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పుని సరిదిద్దకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ స్టోరీ వింటే మీకు తెలుస్తుంది. ఒక అబ్బాయి చేసిన తప్పులకి ఉరిశిక్ష అమలు చేస్తారు. ఉరి తీసే ముందు నీకు ఏదైనా ఆఖరి కోరిక ఉంటే చెప్పమని అడుగుతారు. అప్పుడు ఆ అబ్బాయి నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయమని చెప్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నీకేమైనా పిచ్చి పట్టిందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరి తీయమంటావా? అందులో ఏమైనా అర్థం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా చెప్తాడు. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను ఎంత అల్లరి చేసినా గద్దించలేదు. వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. తర్వాత నేను వ్యసనాలకు బానిసయ్యాను. తప్పుడు మార్గంలో పయనించి ఎన్నో ఘోరమైన పనులు చేశాను. ఒక్కడనే కొడుకని నన్ను గారాబం చేయకుండా ఆనాడే దండించి ఉంటే నేను ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు. నేనే మారతానని అనుకున్నారు కానీ నన్ను ఎలా మార్చాలో కనీసం ప్రయత్నించలేదు. నేను చేసే పనులకు వాళ్ళు అడ్డు చెప్పకపోవడంతో చేసే పనులన్నీ కరెక్టే అని అనుకున్నా. ఇప్పుడు ఈ సమాజం అవి తప్పని చెబుతుంటే నేను నడిచింది తప్పుడు మార్గమని నాకు ఇప్పుడు అర్థమైంది. నా తల్లిదండ్రులు ఆ రోజే నాకు ఇవన్నీ చెప్పి ఉంటే నేను ఇలా ఉరికంబం ఎక్కేవాడిని కాదు కదా. అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులను తీయమని చెప్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఏది తప్పు, ఏది రైటు, ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. మనం అలా చెప్పకపోతే వాళ్ళు చేసిందల్లా కరెక్టే అని అనుకోవచ్చు, ఈ కథలో ఉన్న వ్యక్తిలాగా.